హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీల్ని. మనం లాస్ట్ వీడియోలో అయితే ఆధారు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అప్డేట్ చేసుకోవాలి, ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే అసలు ఆధార్ అనేది సస్పెండ్ అవుతుందా అనే వీడియో అయితే లాస్ట్ వీడియోలో చూసేసాం. ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఆధార్ అప్డేట్కి ఏ అప్డేట్కి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అసలు ఈ ఆధార్ అప్డేషన్ అంటే ఏంటి, అసలు అప్డేట్ అంటే ఏంటి, ఈ అప్డేట్ అంటే ఏంటో అని అనుకుంటారు. ఏం లేదండి, బయోమెట్రిక్ అప్డేట్ని బయోమెట్రిక్ అప్డేట్ అంటారు. అలాగే నేమ్ కరెక్షన్ చేస్తే నేమ్ అప్డేట్ అంటారు. అలాగే మొబైల్ నెంబర్ చేంజ్ చేస్తే మొబైల్ నెంబర్ అప్డేట్ అంటారు. అలాగే అడ్రస్ చేస్తే అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్. ఇవన్నీ అప్డేట్సే అండి. ఈ అప్డేట్స్ అన్నిటికీ ఏ డాక్యుమెంట్స్ కావాలా అనేది చూసేద్దాం. ఫస్ట్ బయోమెట్రిక్ అప్డేటు. బయోమెట్రిక్ అప్డేట్కి అయితే మొన్న వీడియో చెప్పినట్లుగా అసలు ఏ డాక్యుమెంట్ అవసరం లేదు, ఆధారు అలాగే పర్సన్ వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి నేమ్ కరెక్షన్. ఈ నేమ్ చేంజ్ చేసుకోవాలంటే అసలు ఏ డాక్యుమెంట్స్ కావాలి? ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఓటర్ ఐడి కానీ, లేకపోతే ఏదన్నా బోర్డు ఇష్యూ చేసిన సర్టిఫికేట్ లైక్ 10th క్లాస్ కానీ డిప్లొమా కానీ అలా బోర్డు ఇష్యూ చేసిన సర్టిఫికేట్ కానీ ఉంటే నేమ్ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. అలాగే పాన్ కార్డు ఉన్నా కానీ నేమ్ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేయించుకోవడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. మీ ఫోన్ నెంబరు అలాగే ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అప్డేటు డేట్ ఆఫ్ బర్త్. ఇది చాలా ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడానికైతే మీకు ఏం కావాలంటే కన్ఫామ్గా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఒకవేళ అది లేకపోతే ఏదైనా బోర్డు ఇష్యూ చేసిన మార్క్స్ లిస్ట్ అయినా ఉండొచ్చు. వీటితోనే మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చుకోగలం ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంతకుముందు అయితే పాన్ కార్డు ఉన్నా లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా ఏదున్నా కానీ డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ అయ్యేది. ఇప్పుడు అవన్నీ తీసేశారు, కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టేశారు. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే బోర్డు ఇష్యూ చేసిన సర్టిఫికేటు, అలాగే పాస్పోర్ట్ కూడా యూజ్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి అడ్రస్ చేంజ్. ఆధార్లో అడ్రస్ ఎలా చేంజ్ చేసుకోవాలి? ఇప్పుడు ఆధార్లో అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే మనకి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా రేషన్ కార్డు, ఈ మూడిట్లో ఏది తీసుకెళ్ళినా అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే స్టాండర్డ్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. ఆ స్టాండర్డ్ ఫామ్ మీద విఆర్ఓ త్రూ ఎంఆర్ఓ సైన్ కానీ డిటి సైన్ కానీ చేయించిన గెజిటెడ్ ఆఫీసర్స్ చేత సైన్ చేయించి ఆ ఫామ్ తీసుకెళ్ళిన అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, ఇనీషియల్ చేంజ్ చేసుకోవాలి. వాళ్ళు ఎలా ఇనీషియల్ చేంజ్ చేసుకోవాలి అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కన్ఫామ్గా కావాలి. అది ఎక్కడ తీసుకున్న మ్యారేజ్ సర్టిఫికేట్ అయి ఉండాలి? ఓన్లీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్. ఆ సర్టిఫికేట్ ఉంటేనే ఇనీషియల్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఇప్పుడు మనకి డేట్ ఆఫ్ బర్త్ మనం మారుస్తాం కదా, లైఫ్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఓన్లీ 1 టైమే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇప్పుడు పరిస్థితుల్లో. అదే నేమ్ అయితే 2 సార్లు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మీరు 2 సార్లు నేమ్ చేంజ్ చేసేస్తే థర్డ్ టైము ఇక నేమ్ చేంజ్ అవ్వదు, మీరు ఏ ప్రూఫ్ పెట్టినా చేంజ్ అవ్వదు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకసారి చేంజ్ చేసేసిన తర్వాత మీరు కరెక్ట్ ప్రూఫ్ పెట్టినా అది చేంజ్ అవ్వదు. ఇది జాగ్రత్తగా గమనించండి. ఈ అప్డేట్స్ అన్నీ మీరే స్వయంగా మొబైల్లో చేసుకోవచ్చా అనుకుంటే స్వయంగా మీరే చేసుకోవచ్చు. మనకి ఆధార్ సైట్లోకి వెళ్ళి అక్కడ ఏ అప్డేట్ కావాలంటే ఆ అప్డేట్ చేసుకోవచ్చు. ఆ యొక్క అప్డేటు డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసి అయితే మాత్రం మీరు అప్డేట్ చేసుకోవచ్చు. కానీ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలంటే కనుక కన్ఫామ్గా ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సిందే. ఇది గమనించండి. మిగతా అప్డేట్స్ అన్నీ మీరే సొంతంగా ఫోన్లో
డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఆ సైట్లో అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.